ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో హరీష్ రావు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన పాత్ర ఏంటో వివరించాలని మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని సామాన్లు అయితే పేర్కొంది. కాగా జూలై 30 వరకు తాను విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియరీ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కారు. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత 2 రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరి అధికారులను విచారణకు పిలిచి వివిధ కీలక అంశాలను ప్రశ్నించింది ఈ కమిషన్. నిన్న మాజీ సీఎండి ప్రభాకర్ రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపించడం గమనార్హం. అంటే గతంలోనే అవకతవకలు, అంటే ఎక్కువ రేట్లు పెట్టి ఈ రకంగా అవినీతి భారీగా జరిగిందనడం, దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి కమిషన్ అయితే వేయడం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు నేను ఎలాంటి తప్పిదం చేయలేదనే విధంగా సభలో చెప్పడం, ఇప్పుడు ప్రస్తుతానికి మరో ఊహించని విధంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, దీనిపైన విచారణ ఏ రకంగా ఉండబోతుంది, పెద్ద ప్రమాదమే పొంచి ఉందా, మొత్తానికి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు.